సో గాయస్, అందరికీ హార్ట్లీ వెల్కమ్. సో యూట్యూబర్కి అయితే అస్సలు చెప్పను, వెల్కమ్ అయితే అస్సలు చెప్పను. ఇప్పటికి 3 ఛానల్ అయితే పీకిని. ఒక ఛానల్ ఉన్నది 8.1K పైన, 8K సబ్స్క్రైబర్స్ పైనే ఉన్నారు. కాకపోతే భయం వేస్తుంది, ఏ వీడియో పెడితే ఏ స్ట్రైక్ వేస్తాడని అర్థం కావట్లేదు. సో ఉంటే ఉన్నాయి అని చెప్పి అలా అయితే వదిలేసాను. అది మ్యూజిక్ ఛానల్ అనమాట, అలా అయితే వదిలేసాను. సో అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. సో చూడండి, మ్యాటర్ ఏంటంటే నా ఛానల్ ఎన్ని ఛానల్ పీకినా నో ప్రాబ్లం. కాకపోతే అయినా నేను పోటీ పడి మరీ ఎడతాను. అక్కడ ఎన్ని డిలీట్ చేసినా ఇక్కడ మన మైండ్లో ఉన్నది కాబట్టి మనం మారం, అంతే కదా. మనం మారం కాబట్టి మళ్ళా పెడతాం మన ఛానల్. సో ఇప్పుడు ఛానల్లో ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, డైలీ రొటీన్ లైఫ్, వ్లాగ్స్ ఈ మాత్రం ఉంటాయి. ఐ క్యాచింగ్గా ఉండాలంటే బుర్ర పిక్కేసుకునేలాగా అయితే ఉండకూడదు. సో ఛానల్ నేమ్ అనమాట, మీరు ఇంకేదో అనుకోకండి. సో ఆ ఛానల్ నేమ్ ఇప్పుడు ఏం పెడదాం ఇప్పుడు అందులో బుర్ర పిక్కేసుకునే కన్నా చాట్ జీపీటీ నడితే చెప్తుందిగా. సో లెట్స్ గో, ఛానల్ ఏమైతే పెట్టేద్దాం. సో గాయ్స్, మీరు ఇక్కడ ఇంటర్ఫేస్ చూస్తున్నారు కదా, యలమంచిల కుర్రోడు ఛానల్. సో ఇదైతే చాలా మంచి రీచ్ అయితే వచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ అనమాట. ఎంటర్టైన్మెంట్ వచ్చింది, మరి ఎందువల్ల ఏటో తెలీదు. మన ఛానల్కి ఉన్నట్టుండగా సడన్గా ఒక ఎప్పీల్ అయితే వచ్చింది. ఇంకా ఛానల్ అయితే బ్యాక్ రాదని చెప్పేసి వచ్చింది. సో నో ప్రాబ్లం, మళ్ళీ అలాగని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేసాను, విజేష్ కామెడీ జంక్షన్ అని. సో అది కూడా రీసెంట్గా ఒక 3 months బ్యాక్ అనుకుంటా, అది కూడా ఎప్పీల్ వచ్చి మీ ఛానల్ ఇంక బ్యాక్ రాదని చెప్పేసి అన్నారు. సో నో ప్రాబ్లం అని చెప్పేసి అలాగని టెక్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను, దానికి కూడా డైరెక్ట్ ఎప్పీల్ వచ్చింది. మరి ఎందువల్ల తెలియదు, ఏదో చిన్న మ్యూజికల్ పోయి ఉంటుంది ఆ టెక్ ఛానల్. సో ఆ ప్రాబ్లం అందే. సో ఏమాత్రం మనకు డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ఛానల్ కొత్తది క్రియేట్ చేస్తాం అనమాట. సో మీ అందరి సపోర్ట్ అయితే మనకు కావాలి. సో చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో గాయ్స్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ క్రియేట్ చేయాలంటే చాట్ జీపీటీని లాగిన్ అయిపోయి చాట్ జీపీటీని అడిగిద్దాం, మామూలుగా ఉండకూడదు. ఇప్పుడు మనం మన ఛానల్కి ఒక నేమ్ అయితే సెట్ చేద్దాం, ఓకేనా? లెట్స్ గో.
సో గాయస్ మనకు ఫైనల్లీ అయితే ఛానల్ ఏమైతే దొరికేసింది, చాలా ఐ క్యాచింగ్గా ఉంది. సో చాట్ జీపీటీని చాలా కష్టపడి అడిగితే, బుర్ర తినేసి అడిగితే మన ఊరు మన విజయాన్ని అయితే ఇచ్చింది. సో మనకి సజెషన్ ఇచ్చి ఇవ్వడానికి మన లైఫ్ పార్ట్నర్ ఉండగా మనకి ఎందుకు దండగా. సో లైఫ్ పార్ట్నర్ అనగానే మీకు ఆలోచన రావచ్చు. సో ఐఎమ్ మ్యారీడ్. మ్యాటర్ ఏంటంటే మీకు తర్వాత ఇంట్రెస్ట్ వస్తే ఆవిడ మన దగ్గరికి వస్తారు వీడియోలో చూపించడానికి. సో మ్యాటర్ ఏంటంటే ఐ క్యాచింగ్ ఛానల్ నేమ్ అయితే చిన్నది మార్చమని చెప్పింది. సో మన ఊరు మన విజయ్ అనే ఛానల్ని మన ఊరు మీ విజయ్గా మార్చమని చెప్పింది. సో మనం అయితే మార్చేస్తాం అనమాట, మన ఊరు మీ విజయ్. సో మన ఊరు మీ విజయ్ బాగుండాలంటే మీరైతే సపోర్ట్ అయితే చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేయాలి, కామెంట్లో కూడా దంచి కొట్టేయాలి, లైకులు కొట్టేయాలి. సో ఇవన్నీ చేయాలంటే నేను వీడియోలు అయితే చాలా బాగా పెట్టేస్తాను. మీరైతే మర్చిపోకుండా డైలీ ఉదయాన్నే 9 అయితే రెడీగా ఉండాలా. లైవ్లు పెట్టాలంటే చాలా టైం పడుతుంది మనకి, అయినొద్దు. సో మీ సపోర్ట్ అయితే మనకు కావాలా. సో సపోర్ట్ చేసేయండి, చేస్తారు నాకు తెలుసు, చేయండి.